Okay, see children, in this ninth problem, first bit ninth problem, 2 power 2 plus log 3 base 2, దీన్ని మనం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని నేను ఏం రాసుకుంటానంటే మనకు ఫార్ములా తెలుసు, a power m ఇంటూ a power n ఈక్వల్ టు a power m ప్లస్ n. అయితే ఇక్కడ ఇది ఎట్లుందంటే a power m ప్లస్ లాగ్ ఉంది, a పవర్ అంటే 2 power 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ఉంది, అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, a power m ఇంటూ a power n అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని ఏం రాసుకుంటానంటే 2 power 2 ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2 అని రాసుకుంటున్నాం. ఓకేనా. నెక్స్ట్ అంటే ఇక్కడ మనం ఏం ఫార్ములా యూజ్ చేసినాం, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ రివర్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నాను, 2 పవర్ 2 వాల్యూ వినో 4 ఇంటూ ఇది మళ్ళీ ఏ ఫార్ములా లాగా ఉంది, ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ లాగుంది. సో అప్పుడు 2 పవర్ లాగ్ 3 బేస్ 2 ఉంటే దాని వాల్యూ ఏం రాసుకోవచ్చు, 3 4 ఇంటూ 3 12. సో 2 పవర్ 2 ప్లస్ లాగ్ 3 బేస్ 2 ఈక్వల్ టు 12. మళ్ళీ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ లాగా ఉంది. సో ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, 2 పవర్ 2 ఇంటూ 2 పవర్ లాగ్ 3 బేస్ 2, మనకి 2 పవర్ 2 వాల్యూ తెలుసు 4 ఇంటూ ఇది మళ్ళీ ఏ ఫార్ములా లాగా ఉంది, ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ ఈక్వల్ టు ఎన్ అని మనకు తెలుసు ఇది ఫార్ములా. సో 2 పవర్ లాగ్ 3 బేస్ 2 అంటే అప్పుడు వాల్యూ ఏమవుతుంది, 3 అవుతుంది ఎన్ లాగా. సో 4 ఇంటూ 3 12. ఓకే, సీ చిల్డ్రన్, ఇన్ ఎక్సర్సైజ్ 1.5 ఫోర్త్ బిట్ చూడండి, ఎక్స్పాండ్ ద ఫాలోయింగ్. ఇక్కడ ఎక్స్పాన్షన్ ఇంపార్టెంటే. మరి ఎక్స్పాన్షన్ చేయాలంటే ఇక్కడ లాగ్ 1000 ఉంది కదా, ఫస్ట్ 1000 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 విత్ డివిజిబుల్ 1000 అనేది 2 5 0 0, మళ్ళీ 2 విత్ డివిజిబుల్ కదా, ఈవెన్ నెంబర్ కాబట్టి 2 2 4, రిమైనింగ్ 1 1 0 మీన్స్ 10, 2 5 0. సో 2 1 2 2 2 5, మళ్ళీ 125 అనేది 2తో డివిజిబుల్ కాదు కదా. సో 125 ఆడ్ నెంబర్ కదా, మరి 3తో డివిజిబుల్ అయితే చూద్దాం. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 3 అంటే 5 + 2 7, 7 + 1 8, సమ్ ఆఫ్ డిజిట్స్ 3 మల్టిపుల్ కాదు కాబట్టి 3తో డివిజిబుల్ కాదు. 3తో డివిజిబుల్ కావాలంటే కంపల్సరీగా 3 మల్టిపుల్ కావాలి. సమ్ ఆఫ్ డిజిట్స్ అనేటి మల్టిపుల్ ఆఫ్ 3 కావాలి. 1 + 2 3, 3 + 5 8, 8 అనేది 3 మల్టిపుల్ కాదు. ఓకే, నెక్స్ట్ 5 తీసుకుందాం. లాస్ట్ డిజిట్ 5 కాబట్టి డెఫినెట్గా డివిజిబుల్ అవుతుంది. 5 2 10, రిమైనింగ్ 2 5 5 అగైన్ 5 5. సో అప్పుడు 1000 ఈక్వల్ టు ఏమని తీసుకోవచ్చు, 1000 ఈక్వల్ టు 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3, లేదంటే ఇక్కడ 1000 ఉంది, 1000 మీన్స్ 10 పవర్ 3, 10 అని ఏం రాసుకోవచ్చు, 2 ఇంటూ 5 హోల్ పవర్ 3. సో 2 పవర్ 3 ఇంటూ 5 పవర్ 3 అని కూడా రాసుకోవచ్చు. మనకు అర్థమైన దాన్ని బట్టి రాసుకోవచ్చు. ఏ నెంబర్ అయినా కూడా ఏం చేస్తాం మనం, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేసుకుంటే బెటర్. లాగ్ 1000 అంటే లాగ్ 1000 అంటే ఏం రాసుకోవచ్చు, లాగ్ 2 పవర్ 3 ఇంటూ 5 టు ద పవర్ 3. ఇది ఏ ఫార్ములాలో ఉంది, లాగ్ XY ఫార్ములా లాగా ఉంది, లేదంటే లాగ్ AB ఫార్ములా లాగా ఉంది. లాగ్ XY ఫార్ములా ఏంటిది, లాగ్ XY బేస్ ఏ అంటే ఏమనుకున్నాం మనం, లాగ్ X ప్లస్ లాగ్ Y, లేదంటే లాగ్ AB ఫార్ములా ఏమవుతుంది, లాగ్ A ప్లస్ లాగ్ B. ఇక్కడ ఇంటూ ఉంటే ప్లస్ రాసుకోవాలి. లాగ్ 2 పవర్ 3 ప్లస్ లాగ్ 5 పవర్ 3. సో మళ్ళీ ఇది ఏం ఫార్ములా లాగా ఉంది, ఇక్కడ ఏం ఫార్ములా యూజ్ చేసినాం, లాగ్ XY ఫార్ములా యూజ్ చేసినాం. లాగ్ X ప్లస్ లాగ్ Y, లాగ్ X ప్లస్ లాగ్ Y, బేస్ ఏది ఉంటే అది అవుతుంది. ఏ ఉంటే అవుతుంది, 10 ఉంటే 10 అవుతుంది. సో ఇక్కడ ఏ బేస్ లేదు అంటే ఏమున్నట్టు, 10 ఉన్నట్టు. మనం 10 రాసినా రాయకపోయినా కూడా ఏమున్నట్టు, 10 ఉన్నట్టు. సో ఇది ఏ ఫార్ములా లాగా ఉంది, మళ్ళీ లాగ్ 2 పవర్ 3, ఇది ఏ ఫార్ములా లాగా ఉందంటే లాగ్ m పవర్ n లాగా ఉంది. లాగ్ m పవర్ n లాగా ఉంటే ఏం రాసుకుంటాం, n లాగ్ m. సో లాగ్ 2 పవర్ 3 నేను రాసుకోవచ్చు 3 లాగ్ 2 ప్లస్ దీన్ని లాగ్ 5 పవర్ 3 నేను రాసుకోవచ్చు 3 లాగ్ 5. ఓకే, ఫస్ట్ వన్ ఈస్ we are expanded. Okay, see in this log 128/625. ఫస్ట్ మనం 128 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 128 అనేది 2తో డివిజిబుల్ అవుతుంది, ఎందుకంటే 128 అనేది ఈవెన్ నెంబర్ అని మనకు తెలుసు కదా. సో లాస్ట్ డిజిట్ 8 ఉంది కదా. సో 2 6 12, 2 4 8,
64 కూడా 2తో డివిజిబుల్ అవుతుంది కదా, 2 3s 2 2s 32 ఈవెన్ కాబట్టి 2 1s 2 రిమైనింగ్ 1 12 2 6s అగైన్ 2 8s 2 4s 2 2s. ఈ ప్రాసెస్ ఎక్కడి వరకు చేయాలి, మనం ప్రైమ్ నెంబర్స్ రీచ్ అయ్యే వరకు చేయాలి, లేదంటే 1 వచ్చే వరకు చేయాలి. అంటే 128 ఏమని రాసుకోవచ్చు, 128 ఈక్వల్ టు 1 2 3 4 5 6 7 2 పవర్ 7. సో అట్లానే మళ్ళీ 625 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 625 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి, 625 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా, కాదు. 625 అనేది ఆడ్ నెంబర్. మరి 3తో అవుతుందా, 3తో కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ తెలవాలి. 6 + 2 + 5 6 + 2 8 8 + 5 13 13 అనేది 3 మల్టిపుల్ కాదు కదా, సో 3తో కూడా కాదు. నెక్స్ట్ 5తో అవుతుంది, 5 1s 5. ఎట్లా చెప్పినా మరి 5తో అవుతుందని, లాస్ట్ డిజిట్ 5 ఉన్నా 0 ఉన్నా 5తో డివిజిబుల్ అవుతుంది. సో 5 1s 5 రిమైనింగ్ 1 2 12 అంటే 5 2s 10 5 5s అగైన్ 5 2s 10 5 5s అగైన్ 5 5s. సో ఇక్కడ 625 అన్నప్పుడు ఏం తీసుకోవచ్చు, 5 to the power 4. 5 అనేది 4 టైమ్స్ వచ్చింది. సో 625 ఈక్వల్ టు 5 × 5 × 5 × 5 మీన్స్ 5 to the power 4. సో ఇప్పుడు చూడండి, లాగ్ 128ని ఏం రాసుకోవచ్చమ్మా, 2 power 7 by 5 to the power 4. ఇది ఏ ఫార్ములా లాగా ఉంది, log a/b ఆర్ log x/y. log x/y ఫార్ములా ఏంటిది, ఇక్కడ బై ఉంటే మైనస్ తీసుకోవాలి. log a/b అంటే log a మైనస్ log b, log x/y log x మైనస్ log y. అంటే దీన్ని ఏం తీసుకోవచ్చు, log 2 power 7 మైనస్ log 5 power 4. మళ్ళీ ఇక్కడ a/b ఫార్ములా అయిపోయింది కదా, మళ్ళీ ఇది ఏ ఫార్ములా ఉంది, log m power n లాగా ఉంది. అప్పుడు ఏం తీసుకోవచ్చు, 7 log 2 మైనస్ 4 log 5. Children, third problem, log x² y power 3 into z power 4. log x² y cube z power 4 అంటే ఇది ఏ ఫార్ములా లాగా ఉంది, log xy ఫార్ములా లాగా ఉంది. అంటే log abc ఫార్ములా ఏమవుతుంది, సపోజ్ log abc అన్నప్పుడు ఏం రాసుకోవచ్చు, log a ప్లస్ log b ప్లస్ log c అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ కూడా మనకి log x² ఇంటూ log y power 3 log x² y cube z cube అంటే ఏం రాసుకోవచ్చు, log x² ప్లస్ log y power 3 ప్లస్ log z power 4. మనం ఇది ఏ ఫార్ములాను బేస్ చేసుకుని రాసినాం, log xy ఫార్ములా. log xy మీన్స్ వాట్, log x ప్లస్ log y. సో ఇక్కడ log x² అంటే ఇది ఎట్లా ఉంది, log m power n. log m power n అంటే ఏం తీసుకోవచ్చు, n log m. సో ఇక్కడ 2 log x రాసుకోవచ్చు ప్లస్ ఇది log y power 3, ఆ 3 అనేది ముందుకు వస్తుంది, log y. మళ్ళీ ఇక్కడ log z power 4 ముందుకు వస్తుంది, log z. ఎక్స్పాండ్ చేసినాం. ఒక్కొక్కసారి ఈ క్వశ్చన్ వచ్చేసి సింగిల్ లాగరిథంలో కన్వర్ట్ చేయవచ్చు, అంటే రివర్స్లో సింగిల్ లాగరిథం కూడా ఫైండ్ అవుట్ చేయవచ్చు, అది కూడా ఇంపార్టెంట్. సీన్ అన్న log p² ఇంటూ q power 3 by r power 4. ఇది మనకి ఏ ఫార్ములా లాగా ఉంది, log a/b ఫార్ములా లాగా ఉంది కదా. సో log x/y ఫార్ములా ఏంటిది, log x/y ఫార్ములా లాగా ఉంది. సో log x/yని ఏం రాసుకుంటాం మనం, బై ఉంటే మైనస్ తీసుకుంటాం, log x మైనస్ log y. సో ఇక్కడ log a/bని ఫస్ట్ నేను log p² మైనస్ log r power 4గా రాసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఇది log p² అనేది log xy ఫార్ములా లాగా ఉంది, log xy ఫార్ములా లాగా ఉంది. log xy ఫార్ములా లేదంటే log ab ఫార్ములా ఏమవుతుంది, log x ప్లస్ log y. మనం సింపుల్గా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ఇంటూ వచ్చినప్పుడు ప్లస్ వస్తుంది, బై వచ్చినప్పుడు మైనస్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ బై, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ ఇంటూ, అదే గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ లాగ్ దీనికి అప్లై చేసుకుంటున్నాం మనం, log p²3. ఇది log ab log xy ఫార్ములా లాగా ఉంది కాబట్టి log x ప్లస్ log y లాగా రాసుకుందాం. సో log p² ప్లస్ log q³ మళ్ళీ మైనస్ log r power 4. ఈ log r power 4ని యాజ్ ఇట్ ఈజ్గా రాసేసిన.
మళ్ళీ నెక్స్ట్ ఇది లాగ్ పీ స్క్వేర్ లాగ్ క్యూ క్యూబ్ మైనస్ లాగ్ ఆర్ పవర్ 4 అనేది ఏ ఫార్ములా లాగుంది, లాగ్ ఎం పవర్ ఎన్ ఫార్ములా లాగుంటే మనం పవర్ ఏది ఉందో అది ముందు రాసుకుంటాం, తర్వాత లాగ్ బేస్ ఏది ఉంటే అది రాసుకుంటాం, లాగ్ ఎం. సో ఇక్కడ పవర్ 2 ఉంది కాబట్టి ఫస్ట్ 2 రాసుకుంటాం, 2 లాగ్ పీ మళ్ళీ ప్లస్ ఇక్కడ పవర్ 3 ఉంది కాబట్టి 3 ముందుకు వస్తుంది, లాగ్ క్యూ మైనస్ ఇక 4 ముందుకు వస్తుంది, లాగ్ ఆర్. అంతే, ఇది ఎక్స్పాండ్ చేయడం. దీన్ని సింగిల్ లాగర్థంలో కూడా సేమ్, ఇది రివర్స్ ఇస్తారు క్వశ్చన్. ఈ లాగర్థంని సింగిల్ లాగర్థంగా కన్వర్ట్ చేయమంటాడు, రైట్ ఇన్ సింగిల్ లాగర్థం అని కూడా అంటాడు. See that last one, log under root x power 3 by y square. మనకు తెలుసు రూట్ ఎక్స్ అంటే ఏం రాసుకోవచ్చు, రూట్ ఎక్స్ని ఎక్స్ పవర్ 1/2గా రాసుకోవచ్చు. సో అదేవిధంగా మనం ఇక్కడ ఏం చేస్తామంటే లాగ్ ఎక్స్ పవర్ 3 by y square హోల్ పవర్ 1/2 రాసుకుంటున్నాం. మరి ఇక్కడ ఎక్స్ పవర్ 3 y square హోల్ పవర్ 1/2 అనేది a by b హోల్ పవర్ n లాగా ఉంది. అప్పుడు మనం దీన్ని ఏం తీసుకోవచ్చు, a పవర్ n బై a పవర్ n లాగా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ లాగ్ ఎక్స్ పవర్ 3 హోల్ పవర్ 1/2 బై y పవర్ 2 హోల్ పవర్ 1/2. సో మళ్ళీ ఇది ఏ ఫార్ములా లాగా ఉంది, a పవర్ m హోల్ పవర్ n లాగా ఉంది. అంటే a పవర్ m ఇంటూ n. అంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చు, లాగ్ ఎక్స్ పవర్ 3 ఇంటూ 1/2, 3 ఇంటూ 1/2 మీన్స్ 3/1, 3 1 జా 3/1 2 జా 2. సో లాగ్ ఎక్స్ పవర్ 3/2 బై y పవర్ 2 ఇంటూ 1/2, 2 1 జా 2/2 మీన్స్ 1. సో y పవర్ 1. సో దీన్ని ఏం రాసుకోవచ్చు, ఇది లాగ్ a బై b ఫామ్లో ఉంది కదా, లాగ్ a మైనస్ లాగ్ b మీన్స్ y పవర్ 1. సో ఇది మళ్ళీ లాగ్ m పవర్ n లాగా ఉంది కదా. సో 3/2 లాగ్ x మైనస్ లాగ్ y. అంతే, ఎక్స్పాండ్ చేయడం.